విశాఖలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని వరుస భేటీలు అవుతున్నారు. జనసేన నేతలతో పవన్ విడివిడిగా సమావేశం అవుతున్నారు. ఇక జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్లు పంచాయతీ ఎటు తేల్చడం లేదు. జనసేన కోరే చోట టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతూ ఉండగా, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాల పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. గతంలో భీమిలి నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు టీడీపీలో అదే సీటు కావాలంటూ తెలుస్తుంది. ఇక గాజువాకలో బలంగా ఉన్న టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర నుంచి జనసేన నుంచి పోటీ చేస్తే గాజువాక నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది. పెందుర్తి సీటు కావాలంటున్న జనసేన టీడీపీ నుంచి అదే స్థానంలో బరిలో దిగుతారంటుంది. ఈ నేపథ్యంలో భీమిలి, యలమంచిలి, పెందుర్తి, గాజువాక స్థానాలు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. భీమిలి, యలమంచిలి బలమైన అభ్యర్థులు లేరు కాబట్టి అవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద జనసేనకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 4 అసెంబ్లీ, 1 ఎంపీ ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా పర్యటన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే నేడు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత అయితే పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న విశాఖ చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే కీలకమైనటువంటి నేతలతో ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలతో వేరువేరుగా భేటీ అయితే అయ్యారు. అలాగే టికెట్లకు సంబంధించినటువంటి ఎవరైతే క్లారిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. 3 పార్టీల పొత్తుల కారణంగా సీట్లు సర్దుబాటులో ఆశించే వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చు అనే విషయాన్ని కూడా వీళ్ళందరితో ఇప్పటికే చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఏదైతే సుమారుగా 6 గంటల వరకు ఉన్నటువంటి సమయం రాజమండ్రి 6 తర్వాత రాజమండ్రి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే జనసేన పార్టీ నేతలతో రాజమండ్రిలో కీలక సమావేశం కూడా నిర్వహిస్తారు. కీలక నేతల్లో ఎన్నికల గురించి కూడా చర్చించినట్టు కూడా సమాచారం అయితే ఉంటుంది. సాయంత్రం ప్రత్యేక విమానాల్లో పవన్ కళ్యాణ్ అయితే మంగళగిరి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖపట్నంలో 4 ఎమ్మెల్యే సీట్లకు ఇప్పటికే ఖరారైనని తెలుస్తుంది. మరొక ఎంపీ సీటు కూడా. అయితే ఈ 4 సీట్లకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే భీమిలి, పెందుర్తి, గాజువాక, యలమంచిలి సంబంధించిన వాటిలో మొదటి నుంచి మన ఫిక్సీ చెప్తానే ఉంది. ఏదైతే ఈ 4 స్థానాల్లోనే కూడా ఖచ్చితంగా జనసేనకి సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. మరొక కొన్ని స్థానాలు అడిగే యోచనలో జనసేన పార్టీ తరఫు నుంచి ఉన్నారని చెప్పేసి కూడా గతంలో మన ఫిక్సీ అనేక విషయాల్లో అయితే మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే చూసుకుంటే ఈ రోజు ఈ 4 స్థానాలు కూడా ముఖ్యంగా ఏదైతే భీమిలి నియోజకవర్గం నుంచి అలాగే పెందుర్తి, గాజువాక, యలమంచిలి నియోజకవర్గాల్లో జనసేన నుంచి ఖచ్చితంగా నిలబెట్టే అవకాశం అయితే చాలా ఎక్కువ కనబడుతుంది. అందులో ముఖ్యంగా గాజువాక నుంచి అయితే పవన్ కళ్యాణ్ నిలబడతారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలకు, 4 ఎమ్మెల్యే స్థానాలకు, 1 ఎంపీ స్థానానికి అయితే జనసేన పోటీ చేసే అవకాశం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ 4 స్థానాలకు సంబంధించి ప్రముఖంగా అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అంటే మొదటి నుంచి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరెవరైతే కష్టపడ్డారో అలాగే ఎవరెవరైతే ఆ పార్టీ కోసం అహర్నిరాత్రులు కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఈ సీట్ ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే సీట్లు రావో వాళ్ళందరికీ కూడా కొంత బొత్తగించే ఆలోచనలు అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే నిన్న నైట్ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా స్థానిక లీడర్లతో అందరితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎందుకంటే ఎవరైతే మాజీ మంత్రి కొంతాల రామకృష్ణ భేటీ అయిన అనంతరం 10:30 ప్రాంతంలో నావతలకైతే చేరుకున్నారు. 10:30 నుంచి సుమారుగా 12 గంటల వరకు కూడా వీళ్ళందరితో పార్టీ ముఖ్య నేతలతో అందరితో కూడా భేటీ అయ్యి సుమారుగా వీళ్ళందరితో కూడా ఒకవేళ మనకు పార్టీ తరఫు నుంచి సీట్ల విషయంలో సర్దుబాటు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా మనంతా కూడా కొంత సమన్వయంతో పాటించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వైనాస్ 175 అంటున్నటువంటి జగన్ ని గద్దెదించే వరకు కూడా ఉమ్మడి పొత్తులతో మనందరూ ముందుకెళ్లాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఏం జరుగుతుందా, ఎవరెవరికి సీట్లు వస్తాయంటూ కూడా కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే విశాఖ వాసుల్లో అయితే ఏర్పడింది. అయితే ఇచ్చినటువంటి 4 సీట్లు ఎవరెవరు కేటాయించాలనే విషయంపై అయితే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆనంద్, ఓకే కన్నబాబు, మరి ఫైనల్గా అయితే పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే లేనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ ఇప్పటి వరకు పొత్తులకు క్లియర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక తాజా సమాచారం చూసుకుంటే ఏదైనప్పటికీ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల్లోనే ఉంటాయంటూ కూడా
స్థానికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఒకవేళ పొత్తులు లేకపోతే కనుక 100% మీరన్నట్టుగానే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అన్ని స్థానాల నుంచి కూడా పోటీ చేసే ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ వైనాడు 175 జగన్ ని ఖచ్చితంగా గద్దె దించేందుకైతే మేమంతా ఏకమవుతూ ఉంటూ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూడా స్థాయిలో వీళ్ళంతా ముక్కుదండంతో ఉన్నటువంటి వాతావరణం కూడా మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.